ఏందంటే మీరు చాలా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి క్రమంలో మీ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు. మీరు ఒక కమ్యూనిస్టులు అని, లేకపోతే యాంటీ హిందుత్వ ఎజెండాతోటే ఈ మార్వాడి గోబోయ్ ఉద్యమం తీసుకొచ్చారని చెప్పేసి చాలా రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. సో దీని గురించి మీరేమంటారు అసలు? ఇప్పుడు పృథ్వీరాజ్ తీసుకొస్తేనే శ్రీనివాస్ తీసుకొస్తేనే రాదది. ఆ సమస్య ఉన్నప్పుడు అట్లా వస్తుంది. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు వీళ్ళకి ఏం పని లేదు అని ఉట్టి పిచ్చోళ్ళు అని చెప్పని అన్నారు. ఆ వాస్తవాలు జనం ముంగట చెప్పినప్పుడు అవన్నీ అర్థమైనాయి. ఇప్పుడు నేను అంటున్నా హిందూ అని అన్నారు అనుకో, వాళ్ళ ఉద్దేశం లేదంటే నాన్ ముస్లిమ్స్ నాన్ క్రిస్టియన్స్ అందరు కలిసి హిందువులే అనే భావన ఉన్నది. కరెక్టే. ఇలా వైద్యానికి ఎవడన్నా రోగం వస్తే ట్రీట్మెంట్ చేసుకోలేని సిచ్యువేషన్ నుండి శవాలై ఊరేగుతున్నారు ఊర్లల్లా. వాటి ఖర్చు లేక అప్పుల పాలవుతుంటే వాళ్ళ పక్షాన మాట్లాడితే కమ్యూనిస్టా? ఇవాళ నిరుద్యోగ సమస్య ఉంటే ఆ నిరుద్యోగ సమస్య మీరు ప్రభుత్వాలు ఫిలప్ చేయాలి, మీరు చేసిన ప్రామిసెస్లు మీరు అమలు చేయాలని చెప్పని మేము కొట్లాడితే కమ్యూనిస్టులా? ఇవాళ ఇక్కడ రేపులు జరిగితే వాటికి ప్రజల పక్షాన ఉంటే దానికి కమ్యూనిస్టులా? ఇవాళ దాడులు జరిగితే కులాల పేరు మీద దాడులు జరుగుతుంటే పోయి మాట్లాడితే మేము కమ్యూనిస్టులమా? ఒకవేళ మీ నిర్వచనంలో అదే ఉండేది ఉంటే ఎస్ అనుకోరు, మీరు ఏమన్నా అనుకోరు, మీరు ఇంకేమని అనుకోరు. కానీ తీసుకోపోతలేరు. వీళ్ళని ఎందుకు రోహింగ్యాలను ఎందుకు పడతలేరు? పట్టాలే బరాబర్ వాళ్ళను, లేకపోతే రిజైన్ చేయాలి. మీరు చేత కాకపోతే మీరు రిజైన్ చేయాలి. ఇట్లా మాట్లాడుతున్న మనలో